పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ ప్రాంతంలో ఒక వింత చర్చ మొదలైంది. టెహ్రాన్ ఇప్పుడు కిల్లర్ డాల్ఫిన్లను హెర్ముజ్ జలసంధిలోని అమెరికా నౌకాదళంపైకి దించుతోందా అన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీనిపై అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ స్పందించారు. ఇరాన్ వద్ద ఆపరేషన్ల కోసం డాల్ఫిన్లు లేవని తాను ధృవీకరించగలనని చెప్పారు. అయితే అమెరికా వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అన్న ప్రశ్నపై మాత్రం ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఈ డాల్ఫిన్ల యుద్ధం గురించి ఇటీవలి వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అమెరికా యుద్ధ నౌకలపై దాడి చేయడానికి ఇరాన్ అధికారులు గన్లను మోసుకెళ్లే డాల్ఫిన్లను ఉపయోగించే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. అయితే ఇరాన్ వద్ద నిజంగానే అటువంటి సామర్థ్యం ఉందా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మరోవైపు అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ ఇరాన్ దగ్గర డాల్ఫిన్ ప్రోగ్రాం లేదని స్పష్టం చేసినప్పటికీ అమెరికా తన సొంత డాల్ఫిన్ కార్యక్రమంపై మాత్రం గోప్యతను పాటిస్తోంది. డాల్ఫిన్లను సైనిక అవసరాల కోసం వాడటంలో అమెరికాకు దశాబ్దాల చరిత్ర ఉంది. 1959 నుంచే యుఎస్ మెరైన్ మామల్ ప్రోగ్రాం ద్వారా డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తున్నారు. వీటిని నీటి అడుగున శత్రువుల గన్లను గుర్తించటానికి ఉపయోగిస్తారు. సైన్స్ ప్రకారం డాల్ఫిన్లకు అత్యంత శక్తివంతమైన సోనార్ వ్యవస్థ ఉంటుంది. ఇది ఆధునిక అండర్ వాటర్ డ్రోన్ల కంటే మెరుగ్గా పనిచేస్తుంది. అయితే అమెరికా శిక్షణ ఇచ్చేవి కేవలం గుర్తింపు కోసమేనని, అవి ప్రాణాలను పణంగా పెట్టే కామికేజ్ రకాలు కాదని, మరోవైపు ఇరాన్ గతంలో రష్యా నుంచి కొన్ని డాల్ఫిన్లను కొనుగోలు చేసినట్లు సమాచారం ఉంది. అయితే ఆ డాల్ఫిన్లు ఇప్పుడు బ్రతికి ఉన్నా అవి వృద్ధాప్యం కారణంగా సైనిక పనులకు పనికిరావని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం టెహ్రాన్ వద్ద అటువంటి చురుకైన డాల్ఫిన్ ప్రోగ్రాం ఏదీ లేదని అమెరికా రక్షణ శాఖ కూడా అభిప్రాయపడుతోంది. రష్యా కూడా గతంలో తన నౌకాశ్రయాలను రక్షించుకోవటానికి డాల్ఫిన్లను వాడినట్లు రికార్డులున్నాయి. కానీ ఇరాన్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు లేవు. మనుషులు తయారు చేసిన డ్రోన్లు డాల్ఫిన్ల సోనార్ పవర్ ముందు సాటిరావు. చీకటిగా ఉన్న బురద నీటిలోనైనా శత్రువుల లక్ష్యాలను గుర్తించడంలో వీటికి తిరుగులేదు. అందుకే అమెరికా ఇప్పటికీ ఈ ప్రాచీన యుద్ధ పద్ధతిని కొనసాగిస్తోంది. అయితే ప్రస్తుత హెర్ముజ్ జలసంధి ఉద్రిక్తతల్లో అమెరికా డాల్ఫిన్లను వాడటం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఏదేమైనా ఆధునిక యుద్ధాల్లో మూగజీవాలను ఆయుధాలుగా వాడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.